సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేస్తూ వీరి మధ్య విపరీతమైన పోటీ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న ఇద్దరి మధ్య ఎవరి మూవీస్ సూపర్ సక్సెస్ అవుతున్నాయి? ఇద్దరు డైరెక్టర్స్లో ఎవరు తోపు తురుమెవరు? అసలు ఇంతకీ ఇద్దరు డైరెక్టర్స్లో టాప్ పొజిషన్ ఎవరిది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజారాణి సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అట్లీ. ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ డైరెక్టర్గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఏదేమైనా అట్లీ నుంచి మూవీ వస్తుందంటే చాలు పాన్ ఇండియాలో మంచి అటెన్షన్ అయితే క్రియేట్ అవుతోంది. ప్రెజెంట్ డైరెక్టర్ అట్లీ సల్మాన్ ఖాన్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు. ఈ మూవీతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే తన రెమ్యూనరేషన్ 100 కోట్లకు పైన పెరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి మూవీతో మంచి గుర్తింపుని సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. డైరెక్టర్ సందీప్ కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకువెళ్తున్నాడు. యానిమల్ సినిమాతో బాలీవుడ్లో పెను ప్రభంజనాన్ని సృష్టించారు. 900 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ మానియాని క్రియేట్ చేసుకున్నాడు సందీప్. ప్రెజెంట్ రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ దాదాపు 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికి సౌత్ లో అట్లీ, సందీప్ రెడ్డి వంగ ఇద్దరి మధ్య కూడా మంచి పోటీ అయితే ఏర్పడింది. ఈ ఇద్దరు డైరెక్టర్స్ సినిమా తీసే విధానం గాని, ప్రేక్షకులను అలరించే నైపుణ్యంలో గాని ఒకరికొకరు సమోజ్జీలుగా పోటీ పడుతున్నారు. కాబట్టి వీళ్లకంటూ ఒక స్టార్డమ్ ను ఏర్పాటు చేసుకుని ఎవరికి వారే ప్రత్యేకమైన శైలిని కలుగున్నారు. అట్లీ, సందీప్ మూవీస్ తీయడంలో కూడా ఒకరు కమర్షియల్ ఫార్మాట్ని ఎంచుకుని ముందుకు సాగుతుంటే మరొకరు బోల్డ్ కంటెంట్తో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య తలెత్తుతున్న పోటీలో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారనే విషయాన్ని కరెక్ట్గా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒకరి సినిమా ఒక సమయంలో భారీ విజయాన్ని సాధిస్తే మరొకరి సినిమా ఇంకో సమయంలో భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. కాబట్టి మరో 2-3 సంవత్సరాలు గడిస్తే తప్ప వీళ్లలో ఎవరు టాప్ డైరెక్టర్ అనేది చెప్పడం కష్టతరమవుతోంది. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్ కొనసాగిస్తూ కంటిన్యూస్గా ఎవరైతే సక్సెస్లను సాధిస్తారో వాళ్లు మాత్రమే నంబర్ 1 పొజిషన్కి వెళ్తారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.